పిఎఫ్ అమౌంట్ ఎలా విత్డ్రా చేయాలి? ఫ్రెషర్స్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంది. ఇంకా చాలా మందికి పిఎఫ్ అంటే ఏంటి, అసలు ఎలాంటి టైంలో ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది, అసలు ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. సో వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఫస్ట్ జాబ్ లో శాలరీ వచ్చింది, బట్ పే చెక్ కన్నా ఎక్కువ క్వశ్చన్స్ హెడ్ లో ఉంటాయి మీకు ఖచ్చితంగా. పిఎఫ్ అంటే ఏంటి, నా శాలరీలో నుంచి డిడక్ట్ అవుతుంది, కానీ ఆ అమౌంట్ ఎప్పుడు వాడుకోవచ్చు, ఎలా వాడుకోవచ్చు, కావాలంటే ప్రాసెస్ ఏంటి? ఈ వీడియోలో ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్న ఫ్రెషర్స్ ని మైండ్ లో పెట్టుకుని స్టెప్ బై స్టెప్ పిఎఫ్ విత్డ్రాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నో కన్ఫ్యూజన్, నో బిగ్ వర్డ్స్, సింపుల్ గా క్లియర్ గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ దీని పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి పిఎఫ్ అంటే ఏంటి అనేది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. సో పిఎఫ్ అంటే బేసిక్ గా ప్రావిడెంట్ ఫండ్. ఇది ఒక రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్ లాంటిది అనమాట. గవర్నమెంట్ అండ్ కంపెనీ కలిసి మీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేయడానికి ఒక సేఫ్టీ ఫండ్ క్రియేట్ చేస్తారు. సో ఇది ఎలా పనిచేస్తుందంటే, నువ్వు శాలరీలో నుంచి 12% కాంట్రిబ్యూట్ చేస్తావు, కంపెనీ కూడా అరౌండ్ 12% కాంట్రిబ్యూట్ చేస్తుంది. బేసిక్ ఏంటంటే, నువ్వు ఎంత పర్సెంట్ అయితే నీ పిఎఫ్ కి అమౌంట్ కి కాంట్రిబ్యూట్ చేస్తావో నీ కంపెనీ కూడా అంతే కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఈ రెండు అమౌంట్స్ ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా సేఫ్ గా స్టోర్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీ శాలరీ 30,000 ఉంటే 3,600 మీ దగ్గర నుంచి, 3,600 కంపెనీ దగ్గర నుంచి, అంటే 7,200 ఎవ్రీ మంత్ పిఎఫ్ అకౌంట్ లో యాడ్ అవుతాయి అనమాట. ప్రావిడెంట్ ఫండ్ 30,000 శాలరీకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎంప్లాయ్ కాంట్రిబ్యూషన్ అంటే మన శాలరీలో బేసిక్ శాలరీ 30,000 ఉంటే దానిలో నుంచి 12% మన శాలరీ కోసం కట్ చేస్తారనమాట, పిఎఫ్ కోసం. సో మన కాంట్రిబ్యూషన్ 12% ఆఫ్ 30,000 అంటే 3,600. ఈ అమౌంట్ డైరెక్ట్ గా పిఎఫ్ అమౌంట్ లో యాడ్ అయిపోతుంది. ఎంప్లాయర్ అంటే కంపెనీ కూడా మన కోసము యాజ్ ఎంప్లాయ్ వాళ్ళకి వర్క్ చేస్తున్నాం కాబట్టి 12% కాంట్రిబ్యూట్ అనేది చేయాల్సిందే. 3.67% డైరెక్ట్ గా మన పిఎఫ్ అకౌంట్ లో పడిపోతున్నాయి అనమాట. 8.33% పెన్షన్ స్కీమ్ కి వెళ్తుంది. ఇందులో ఏది ఎంప్లాయర్ ఇచ్చిన 12% లో నుంచి 8.33% పెన్షన్ స్కీమ్ కి వెళ్తుంది. 3.67% డైరెక్ట్ గా మన పిఎఫ్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. సో 30,000కి క్యాల్కులేషన్ ఇలా ఉంటుంది. ఎంప్లాయర్ ఈపీఎఫ్ కి 3.67% ఆఫ్ 30,000 అంటే 1,101 రూపీస్. అదే ఎంప్లాయర్ ఈపీఎస్ అంటే పెన్షన్ కి 8.33% ఆఫ్ 30,000 అంటే 2,499. అంటే టోటల్ గా మన ఎంప్లాయర్ 3,600 ని ఇలా స్ప్లిట్ చేస్తారు అనమాట. సో టోటల్ అమౌంట్ పిఎఫ్ అకౌంట్ లో యాడ్ అయిపోతుంది. మన 3,600 అంటే ఎంప్లాయ్ సైడ్ ఉన్నది అండ్ కంపెనీ సైడ్ 1,101 రూపీస్ అంటే 4,701 ఎవ్రీ మంత్ మన పిఎఫ్ అకౌంట్ లో యాడ్ అవుతుంది. కంపెనీ ఇచ్చిన మిగతా 2,499 ఈ పెన్షన్ స్కీమ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది డైరెక్ట్ గా పిఎఫ్ కి అయితే వెళ్ళదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్లియర్ స్ప్లిట్ అనమాట. తర్వాత పిఎఫ్ అనేది ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు? ఈ ఫండ్ లో మనీ సేవ్ అవుతాయి కదా, బట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా వాడుకోవాలి అని చెప్పేసి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, జాబ్ వదిలేసినప్పుడు ఆ గ్యాప్ వచ్చేసినప్పుడు, అంటే జాబ్ రిజైన్ అయ్యాక 2 months గ్యాప్ ఉంటే కంప్లీట్ విత్డ్రా చేసుకోవచ్చు. అదే లెస్ దెన్ 2 months ఉంటే ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే విత్డ్రా చేయొచ్చు. పార్షియల్ విత్డ్రాస్ కూడా చేయొచ్చు. అది ఎలా అవుతుందో చెప్తాను, అంటే దేనికి యూజ్ అవుతుందో చెప్తా. హౌస్ కన్స్ట్రక్షన్ ఆర్ లోన్ రీపేమెంట్ ఉన్నప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, మ్యారేజ్ మీది గానీ మీ చిల్డ్రన్ గానీ సిబ్లింగ్స్ గానీ ఉన్నప్పుడు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు, లేకపోతే మీ సర్వీస్ 5 years కంప్లీట్ అయ్యాక హెల్త్ రీజన్స్ తో విత్డ్రా కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ రిమెంబర్, ఎర్లీ విత్డ్రాస్ మీద ట్యాక్స్ పడొచ్చు. సో పర్పస్ క్లియర్ గా ఉండాలన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 3, పిఎఫ్ విత్డ్రా ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ ప్రాసెస్ చూద్దాం. స్టెప్ 1 వచ్చేసి యుఏఎన్ ని యాక్టివేట్ చేయాలి. మీకు ఫస్ట్ జాబ్ లో హెచ్ఆర్ ఇచ్చిన యుఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ని యాక్టివేట్ చేయాలి. అఫీషియల్ పోర్టల్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, యూనిఫైడ్ పోర్టల్ -MEM-EPFindia.gov.in, ఇందులోకి వెళ్ళాలి. స్టెప్ 2 వచ్చేసి ఆధార్, పాన్, బ్యాంక్ లింక్ చేయాలి. సో దీన్నే కేవైసీ కంప్లీట్ చేయడం అంటారు. తర్వాత వచ్చేసి పోర్టల్ లో వెరిఫై చేసి లింక్ అప్లోడ్ చేయాలి. స్టెప్ 3 వచ్చేసి ఆన్లైన్ క్లెయిమ్స్ ఫామ్ ఫిల్ చేయాలి. లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ అనే కాలం లోకి వెళ్ళి క్లెయిమ్ ఫార్మ్స్ లో ఫామ్ 31, 19, 10C ఇవి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రీజన్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత కన్ఫర్మ్ చేసేయండి ఓటీపీని. ప్రాసెసింగ్ టైం యూజువల్లీ 5 to 15 వర్కింగ్ డేస్ అయితే పడుతుంది. సో ఈ 5 to 15 వర్కింగ్ డేస్ అయిపోయిన తర్వాత అమౌంట్ మీ బ్యాంక్ లో అయితే డిపాజిట్ అయిపోతుంది. ఇక్కడ సెక్షన్ 4, బేసిక్స్ మీద ఫోకస్. అంటే బిఫోర్ అప్లైయింగ్ పిఎఫ్ నుంచి విత్డ్రా చేసుకోవడానికంటే ముందు పిఎఫ్ లో బేసిక్స్ మీకు తెలియాలి. విత్డ్రా చేసే ముందు ఖచ్చితంగా ఇవన్నీ కూడా రీచెక్ చేసుకోండి. 1, ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అయి ఉందా లేదా, కంపెనీలో ఎగ్జిట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా లేదా, యుఏఎన్ నెంబర్ వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఉండాలి, అండ్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలి. ఇంకా పిఎఫ్ లో కొన్ని మిత్స్, ట్రూత్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏంటంటే జాబ్ వదిలేసినప్పుడు ఇమ్మీడియట్ గా విత్డ్రా చేయొచ్చు అనుకుంటారు. ట్రూత్ వచ్చేసి 2 months తర్వాతే చేయడం అనేది అవుతుంది. పార్షియల్ విత్డ్రాస్ అన్ని టైంలో చేయొచ్చు అనుకుంటారు, కానీ ఓన్లీ ఫర్ అప్రూవ్డ్ రీజన్స్ తోనే చేయడం అనేది అవుతుంది అనమాట. ట్రూత్ వచ్చేసి
వచ్చేసి పిఎఫ్ ఈజ్ యువర్ ఎమర్జెన్సీ బ్యాకప్ ప్లస్ ఫ్యూచర్ ఫండ్, డోంట్ టచ్ అన్లెస్ ఇట్ ఈస్ నెసెసరీ. సో పిఎఫ్ అమౌంట్ అంటే శాలరీలో కట్ చేస్తున్నారని ఫీల్ అవ్వకండి. ఇట్స్ యువర్ ఓన్ మనీ ప్లస్ బోనస్ ఫ్రమ్ ద కంపెనీ. విత్డ్రా చేయడానికి టైం పడుతుంది, పర్పస్ కావాలి అండ్ ప్రాసెస్ క్లియర్ గా తెలుసుకున్నారు. మీ ఫ్రెండ్స్ కి ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి, లేదా ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి పిఎఫ్ ఎలా విత్డ్రా చేయాలని టెన్షన్ పడకుండా క్లారిటీతో ఉండేలాగా హ్యాండిల్ చేయడానికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.